ఉదయ్ కుమార్ అనూష గారు నల్గొండ నుంచి వచ్చారు. పెళ్ళయి 2 years అయింది. పిల్లలు లేరని చెప్పి బాధతో అక్కడ తిరిగితే అక్కడ ఏం చెప్పారంటే ట్యూబ్స్ 2 కనపట్టలేదమ్మా, బ్లాక్ అయినాయి, ఫైబ్రాయిడ్ ఉంది అన్నారు. ఫైబ్రాయిడ్కి ఏమో ఆపరేషన్ చేయాలన్నారు. ట్యూబ్స్కి అయితే ఆపరేషన్ చేసినా ఉపయోగం ఉండదు, ఐవీఎఫ్కి వెళ్ళటం బెటరు అన్నారు. పైగా ఏఎంహెచ్ 0.3 ఉంది కాబట్టి ఎల్హెచ్ 2 ఉంది, మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అని చెప్పి అప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు యూట్యూబ్లో మన వీడియో చూసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే మార్గం ఉంటుందా అని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన 5 నెలల్లో ట్యూబ్స్ ఎన్ని నెలలమ్మా, 6 నెలలు, మొత్తం మీద 6 నెలల్లో ట్యూబ్స్ 2 ఓపెన్ అయినాయి. ట్యూబ్స్ 2 బ్లాక్ అన్నది ట్యూబ్స్ 2 ఓపెన్ అయినాయి. ఇది ఎలా ఓపెన్ అయింది అనేది వాళ్ళ మాటలో అయిందో మీరు చెప్పండి అమ్మా. నమస్కారం సార్, నా పేరు అనూష. మేము నల్గొండ నుంచి వచ్చాం. పెళ్ళై 3 ఏళ్ళు. పెళ్ళైన సంవత్సరం దాటిన తర్వాత మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. 2 years నుంచి మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్లోనే ఉన్నాం. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ట్యూబ్స్ బ్లాక్ అన్నారు. తర్వాత మాకు యూట్యూబ్ ద్వారా తెలిసింది సార్ గురించి. ఫిబ్రవరిలో వచ్చాము. తర్వాత 2 నెలలు క్రిములకి, తర్వాత 2 నెలలు హార్మోన్స్కి వాడాం. ఇంకా అప్పటికి కూడా ఏం రిజల్ట్ లేదు. తర్వాత సార్ వాళ్ళకి కాల్ చేస్తే ఎస్ఎస్జి చేయించుకోమన్నారు, ట్యూబ్స్ టెస్ట్. తర్వాత వచ్చాము, చేయించుకున్నాము. ట్యూబ్స్ క్లోజ్ ఉన్నాయమ్మా అన్నారు. మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు 2 monthsకి. వితిన్ 2 monthsలోనే ఓపెన్ అయ్యాయి సార్. అంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఎస్జి సెలైన్ ద్వారా వాష్ చేసినా కూడా అప్పటికి కూడా ఇంకా స్టేటస్ ఓపెన్ అవ్వలేదు సార్. అందుకని ఇంకొక 2 months మెడిసిన్ ఇచ్చాం. క్రిములకు సంబంధించి ఇంకా మెడిసిన్ వాడండి, ఈ 2 నెలలు ట్రై చేయండి, ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఓకే, ప్రెగ్నెన్సీ రాకపోతే అక్కడే హెచ్ఎస్జి చేయించుకోండి అని చెప్పాం. అప్పటికే మీరు 2 సార్లు హెచ్ఎస్జి చేయించుకున్నారు లైఫ్లో. 2 సార్లు బ్లాక్ అని వచ్చింది, ఈసారి మాత్రం ఓపెన్ అని వచ్చింది. అంటే ఇక్కడ మధ్యలో మనం 6 నెలల మందులు మిమ్మల్ని మేలు చేశాయి, మీరు ఆ ట్యూబులు బ్లాక్ నుంచి విముక్తులు చేశాయి. సో ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా మందులు పెట్టి వాడుకోవచ్చు కదా, మందులు పెట్టి ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు కదా న్యాచురల్గా. ఆపరేషన్ ఏం చేయలే మనం, లాప్రోస్కోపీ కానీ హిస్ట్రోస్కోపీ కానీ ఏం చేయలేదు. అలాగే ఐవీఎఫ్ అనే పదం కూడా మనం పలకలేదు. అది కాబట్టి ఏజ్ 30 అయినా ఏఎంహెచ్ అనేది 0.3 ఉన్నా, ఫైబ్రాయిడ్లు ఉన్నా, అలాగే ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా మనం ఒక్కొక్కటి సరి చేసుకుని ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాం. వాటిలో ఫస్ట్ స్టెప్ ట్యూబ్ బ్లాక్ అనేది మేజర్ కాబట్టి మేజర్గా ట్యూబుల బ్లాక్ను ఇప్పుడు ఓపెన్ చేసాం. ఫైబ్రాయిడ్ని కరిగించడానికి మందులు ఇచ్చాం, అది ఇబ్బంది పెట్టుకోకుండా. అలాగే మీ అండాల క్వాలిటీ పెరిగి మీ ప్రెగ్నెన్సీ మీకు రావడానికి వీలుగా నెక్స్ట్ స్టెప్ మెడిసిన్ ఇస్తాం. అది ఇలా ఒక్కొక్క స్టెప్ మనం దాన్ని సరి చేసుకుంటూ వెళ్తాం. ఏదైనా కూడా అన్నీ మెడిసినే, ఇంగ్లీష్ మెడిసినే. ఎక్కడా కూడా మనకు ఆపరేషను ఐవీఎఫ్ అనే పదాలు లేవు. అసలు ఆపరేషన్ థియేటర్ కట్టలేదు, ఐవీఎఫ్ ల్యాబు పెట్టలేదు మనం. అలాగే 14,500 మందికి ప్రెగ్నెన్సీలు ఇచ్చాము న్యాచురల్గా. 0 కౌంట్ వాళ్ళు ఉన్నారు, ఇందుట్లో ట్యూబులు 2 మూసిపోయిన వాళ్ళు ఉన్నారు, పీసీఓడీలు వచ్చి సంవత్సరానికి కూడా బిలలేసినా నెలలు రాని వాళ్ళు ఉన్నారు, వెరుకోజీలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా చాలా రకాల సమస్యలు, ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, ఎండోమెట్రియల్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, పాలిపులు, ఎడినోమయోసిస్లు, ఎండోమెట్రియోసిస్లు, యుట్రస్ అబ్నార్మాలిటీస్, బైకార్నేట్ యుట్రస్, సెప్టేట్ యుట్రస్, యూనికార్నేట్ యుట్రస్, యుట్రస్ డైడల్పస్, ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నవాళ్ళు కూడా మన దగ్గర న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందారు, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా. అది మీరు తెలుసుకుని యూట్యూబ్ ద్వారా మన దగ్గరికి వచ్చారు. ఆ దేవుడి దయ వల్ల మన గురించి యూట్యూబ్లో వీడియో కనపడింది. ఆ దేవుడు మీకు వీడియో రూపంలో చూపించాడు, ఇక్కడికి లాక్కొచ్చాడు. ఈరోజు మిమ్మల్ని కూడా ట్యూబుల్ బ్లాక్ నుంచి బయటపడేశాడు. ఇంకా అతి కొద్ది రోజుల్లో చక్కగా ఆ బిడ్డను కూడా ఇచ్చేస్తే మరింత సంతోషం అందుద్ది. మనం కూడా సరే దేవుడు ఇలా మనకు మేలు చేశాడు, ట్యూబుల్ బ్లాక్ ఉంటే బయట ప్రపంచం అంతా ఓపెన్ అవ్వదంటుంది, కానీ ఓపెన్ అవుతుంది అనే డాక్టర్ని చూపించింది దేవుడు. ఆయన మేలు చేశాడని చెప్పి ఒక యూట్యూబ్ ద్వారా వచ్చి ఇట్లా మేలు పొందామని చెప్పి మరో 3కి మేలు పొందేందుకు ఆ దేవుడు మా వీడియో ద్వారా ఇంకొక 3కి మేలు చేయాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చారమ్మా. మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. ఈ పుణ్యం అనేది నీ బిడ్డకు వస్తుంది.
గాడ్ బ్లెస్ రైట్.